రోలెక్స్ దొరికింది, కొట్టేసిన కానిస్టేబుల్ దగ్గరే వాచ్. పోలీసులు చెబుతున్న దాంట్లో నిజమెంత? దొంగతనాన్ని ప్రోత్సహించి ఒప్పించింది ఎవరు? సీజ్ చేస్తే వాచ్ను ఎందుకు చూపించారు? ఇప్పటికే తేలని పంచాయతీ. అధికారులపై సిపి సీరియస్. రోలెక్స్ వాచ్ దొరికింది. గత 2 రోజులుగా హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్లో పాటు మొత్తం నగరంలో చర్చనీయాంశమైన ఆ ఖరీదైన గడియారం ఎట్టకేలకు పోలీసుల వద్దనే ఉన్నట్లు నిర్ధారణ జరిగింది. నమస్తే తెలంగాణ 2 రోజులుగా వచ్చిన కథనాలను పోలీస్ శాఖను కుదిపేశాయి. 25 లక్షల విలువైన వాచ్ను నిందితుడు అరెస్టు సమయంలో కొట్టేసిన పోలీసుల తీరుపై ప్రతి చోట విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఎపిసోడ్ను ఎలాగలో ముగించేయాలని చూస్తున్న ఉన్నతాధికారులకు ఎక్కడి నుంచో మొదలుపెట్టి ఎక్కడో క్లోజ్ చేయాలంటూ తర్జన పడుతున్నారని, తాము వాచ్ దొంగతనం జరిగిందని ప్రకటిస్తే ఇప్పుడున్న పరిస్థితుల్లో వరుస పరిణామాల మధ్య అది తమకు మచ్చ అంటూ వారు ఆవేదన వ్యక్తం చేశారు. అయితే వాచ్ దొంగిలించింది కానిస్టేబుల్ అని చెప్పేసి కూడా వాచ్ దొంగిలించింది ఎవరని, దీనికి వెనుక ఎవరున్నారన్న విషయాలు అధికారులు తెలిసినా నిగ్గు తేల్చలేకపోతున్నారు. ఆ వాచ్పై మక్కువ పడ్డ ముఖ్య అధికారికి తిరిగి ఇచ్చే క్రమంలో కొన్ని రోజులే మభ్యపెట్టి ఆ తర్వాత తిరిగి ఆయనకే ఇస్తారన్న చర్చ కూడా మొదలైంది. లేక ఆయనకు భయపడి వెనక్కు తగ్గుతున్నారా, లేక ఇప్పుడు వాచ్ దొరికిందని బయటపడితే మళ్ళీ ఎలాంటి అంటే రోలెక్స్ వాచ్ అంటే ఒక నిందితుడిని అరెస్ట్ చేసే టైంలో ఆయన చేతికి రోలెక్స్ వాచ్ ఉంటే 25 లక్షల రూపాయలు రోలెక్స్ వాచ్ ఉంటే ఆ రోలెక్స్ వాచ్ మీద ఈ అధికారికి కన్ను పడ్డదంట. పోలీస్ అధికారికి ఆ వాచ్ రికార్డు లేకుండా చేశారు. ఇప్పుడేమో వాచ్ దొరికిందని మాట్లాడుతారు. కానిస్టేబుల్ దగ్గరనే కొట్టేసిన కానిస్టేబుల్ దగ్గరనే వాచ్ ఉందని మాట్లాడుతున్నారు. మరి ఇప్పుడు దొంగలు వాళ్ళ వీళ్ళ? ఇప్పుడు దొంగలు ఎవరు అర్థమవుతున్నా? బయట వాళ్ళు దొంగతనాలు చేస్తుర్రా, లోపల పోలీసులు దొంగతనాలు చేస్తుర్రా? ఓడైనా దొంగ అనేటోడు మన దొంగతనం చేస్తే మనం మొర పెట్టుకొని బాధ పెట్టుకుని ఓళ్ళ దగ్గర పెట్టుకుంటాము, పోలీసు వాళ్ళ దగ్గర చెప్పుకుంటాం పోయి. మరి ఇక పోలీసు వాళ్ళకి ఇట్లా వాచ్లు కొట్టే దొంగలు అయితే మరి ఇంకోని చెప్పుకోవాలి పోయి. చెప్తున్నా కదా, పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఇంత దయనీయమైన పరిస్థితి ఉంది తెలంగాణ రాష్ట్రంలో. దీన్ని ఈ కేసును ఎట్లా ముగించాలో ఎట్లా చేయాలని భర్జన పడుతున్నట్టు ఆఫీసర్లు. పుసుకున దొరికిందని చెప్పినా కూడా పెద్ద మా మీదనే మళ్ళా ఈ మీడియా ఊకోదు కదా, మా మీదనే మళ్ళీ రివర్స్ అవుతారేమో. ఉన్న పేరు నాశనం, ఆల్రెడీ పేరు సక్కలేదు, ఉన్న పేరు నాశనం అవుతుంది. సదరు ఆఫీసర్కి అది చాలా ఇష్టం అని చెప్పేసి ఆ వాచ్ ఇద్దాం అనుకురంట. మరి ఈ తతంగం ఏడ స్టార్ట్ ఏడ ముగుస్తుందో కూడా మనం చూడాలి. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.